వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ పెన్షనర్లు ఈ విషయాన్ని ట్రెజరీకి తెలియజేయకుంటే చట్టరీత్యా నేరం మరియు క్రిమినల్ కేసులు. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే సర్వీస్ పెన్షన్ లేదా ఫ్యామిలీ పెన్షన్ మరణించినప్పుడు వారి వారసులు ట్రెజరీ వారికి డెత్ ఇంటిమేషన్ ఇవ్వాలి, పెన్షన్ నిలుపుదల చేయమని కోరాలి. ఇది నిర్ణీత ఫారంలోనే ఇవ్వాలని లేదు. ఒక తెల్ల కాగితంపై పెన్షన్కు సంబంధించిన పూర్తి వివరాలు అనగా ఎప్పుడు రిటైర్ అయింది, పీపీఓ నెంబరు, పీపీఓ ఐడి, సిఎఫ్ఎంఎస్ నంబర్లు, పెన్షన్ డ్రా చేయబడుచున్న బ్యాంకు పేరు, బ్రాంచి, ఐఎఫ్ఎస్సి కోడ్, సెల్ నంబరు, చిరునామా వంటి వివరాలతో ఎప్పుడు, ఎక్కడ, ఎందువల్ల మరణించింది మొదలగు వివరాలు తెలియపరుచుతూ ఓ లేఖ సంబంధిత ట్రెజరీ అధికారి వారికి అందజేయాలి. అప్పుడు వారు వెంటనే పెన్షన్ని నిలుపుదల చేస్తారు. ఇక పెన్షనర్ మరణించిన విషయం ట్రెజరీ అధికారులకు తెలియజేయకపోతే వారు యథావిధిగా పెన్షన్ మంజూరు చేస్తారు. సర్వీస్ పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ మరణించిన తరువాత కుటుంబ సభ్యులు చట్టరీత్యా తెలిసి కానీ తెలియక కానీ బ్యాంక్ లేదా ఏటీఎం ద్వారా పెన్షన్ని డ్రా చేయరాదు. కొందరు కొన్ని నెలల వరకు కూడా పెన్షనర్ మరణించిన విషయాన్ని ట్రెజరీ అధికారులకు తెలపకపోవటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చనిపోయిన విషయం తెలియజేయటం వల్ల చనిపోయిన రోజు వరకు పెన్షనర్ ఖాతాకు ట్రెజరీ వారు జమ చేసి ఆపై పెన్షన్ను ఆపివేస్తారు. తర్వాత ఫినరల్ ఛార్జీలు ఏవైనా అరియర్స్ కనుక రావాల్సి ఉన్నట్లయితే అవి వారి ఫ్యామిలీ పెన్షన్ లేదా వారి వారసుల ఖాతాకు చెల్లిస్తారు. మనం డెత్ ఇంటిమేషన్ తెలియజేయనచ్చు ట్రెజరీ వారు యథావిధిగా ప్రతి నెల పెన్షన్ను ఖాతాకు జమ చేస్తారు. ఆపై మనం తెలియజేస్తే అప్పటి వరకు అదనంగా చెల్లించిన మొత్తం చలానా రూపంలో తిరిగి ట్రెజరీకి జమ చేసే వరకు ఫినరల్ ఛార్జీలు, ఫ్యామిలీ పెన్షన్ వంటివి మంజూరు కావు. డెత్ విషయం మనం తెలియపరచుకుంటే ఏమవుతుందిలే, పెన్షన్ వచ్చేస్తుంది కదా అనుకుంటే ఆ తర్వాత లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వవలసిన గడువు వరకు పెన్షన్ వస్తుంది. కానీ ఈ విషయం తెలిసిన తర్వాత కూడా పెన్షన్ డ్రా చేసిన వారిపై క్రిమినల్ కేసుల్ని రిజిస్టర్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని ట్రెజరీ వారికి తెలియజేయాలి. సర్వీస్ పెన్షన్ మరణించినప్పుడు జీవించి ఉన్న ఫ్యామిలీ పెన్షనర్ ఒక అప్లికేషను, మరణ ధృవీకరణ పత్రాన్ని జతపరుస్తూ ట్రెజరీ అధికారి గారికి దరఖాస్తు పెట్టినచో అంత్యక్రియల ఖర్చులు మంజూరు చేస్తారు. ప్రస్తుతం పిఆర్సీ 2022 అనుసరించి అంత్యక్రియల ఖర్చులు 25,000 రూపాయల వరకు మంజూరు చేస్తున్నారు. మే 11, 2022 ప్రభుత్వం పిఆర్సీ 2022 అమలుపై జీవో నెంబర్ 105 ప్రకారము ఫ్యూనరల్ ఛార్జీలను 25,000గా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు 15,000 రూపాయలు లేదా ఒక నెల పెన్షన్ ఏది ఎక్కువైతే దాన్ని చెల్లించేవారు. ఈ జీవోలో పెన్షన్ రద్దు చేసి 25,000 రూపాయలుగా ఫ్యూనరల్ ఛార్జీలను ఖరారు చేశారు. సర్వీస్ పెన్షనర్ జీవించి ఉండి ఫ్యామిలీ పెన్షనర్ మరణించిన సందర్భంలో కూడా అంత్యక్రియల ఖర్చులు మంజూరు చేస్తారు. సర్వీస్ పెన్షనర్ మరణిస్తే డెత్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత చనిపోయిన సర్వీస్ పెన్షనర్కు ఏజీ కళల నుండి మంజూరైన పీపీఓలో నోట్ చేయబడిన ఫ్యామిలీ పెన్షనర్ తనకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయవలని తెలుపుతూ సంబంధిత ఎస్టీఓ గారికి పూర్తి వివరాలతో తన బ్యాంకు ఖాతా వివరాలు తెలుపుతూ ఒక లేఖ రాస్తూ దానికి డెత్ సర్టిఫికేటు, ఒరిజినల్ పీపీఓ, ఒరిజినల్ అర్హత ఉన్న ఫ్యామిలీ పెన్షనర్, వారి ఆధార్ జెరాక్సు, బ్యాంకు ఖాతా పాస్బుక్ మొదటి పేజీ లేదా స్టేట్మెంట్ లేదా క్యాన్సిల్ చెక్ జత చేసి ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయమని రాతపూర్వకంగా తెలియజేసి ఫ్యామిలీ పెన్షన్ పొందవచ్చు. అటు ఫ్యామిలీ పెన్షనర్కు చనిపోయిన సర్వీస్ పెన్షన్ అంత్యక్రియల ఛార్జీలు, రావాల్సిన అరియర్సు ఏమైనా ఉంటే అవి వారికి చెల్లించబడతాయి. ఇక సర్వీస్ పెన్షన్ మరణించిన సందర్భంలో ఫ్యామిలీ పెన్షన్ మంజూరు కొరకు జత చేయవలసిన సర్టిఫికేట్ కనుక చూసినట్లయితే సర్వీస్ పెన్షన్ మరణ ధృవీకరణ పత్రం, డెత్ సర్టిఫికేటు, ఫ్యామిలీ పెన్షనర్ ఆధార్ కార్డ్ జెరాక్స్ కాపీ, ఫ్యామిలీ పెన్షనర్ వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జెరాక్సు, పాన్ కార్డ్ అనేది తప్పనిసరి ఏం కాదు. పాన్ కార్డ్ జెరాక్సు, వ్యక్తిగత అభ్యర్థన పత్రము, ఏబిసిడి ఫాము, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు. ఫ్యామిలీ పెన్షన్ జీవించి ఉన్న సందర్భంలో అయితే ఇది తప్పనిసరి కాదు. ఒకవేళ సర్వీస్ పెన్షనర్ మరియు ఫ్యామిలీ పెన్షన్ ఇద్దరు కనుక మరణిస్తే ఇది తప్పనిసరి అవుతుంది. అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ నుండి కానీ లేదా లోకల్ ఫండ్ నుండి కానీ వచ్చినటువంటి ఒరిజినల్ పెన్షన్ పేమెంట్ ఆర్డరు వీటిని ఇవ్వాల్సి ఉంటుంది. సర్వీస్ పెన్షన్ యొక్క ఫ్యామిలీ పెన్షన్ ముందే మరణించినచో వారి తదనంతరం వచ్చే క్లెయిమ్స్ చెల్లింపులకు నామినీని నియమిస్తూ సర్వీస్ పెన్షన్ వారు జీవించి ఉండగానే నామినీని నియమించుకునే సదుపాయం ఉంది. దీనికి గాను వారు సంబంధిత ట్రెజరీ అధికారికి నామినేషన్ ఏ ఫారము 2 కాపీలు అందజేసినచో వారు ఓకే చేసి ఒక కాపీ తిరిగిస్తారు. అట్టి కాపీ ఉన్నచో
వారి వారసులు డెత్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఫ్యూనరల్ ఛార్జీలు చెల్లించమని కోరుతూ పై విధంగా ఓ లేఖ రాస్తూ దానికి డెత్ సర్టిఫికేటు, పీపీఓ ఒరిజినలు, వారి ఆధార్ జెరాక్సు, బ్యాంకు ఖాతా పాస్బుక్ మొదటి పేజీ లేదా స్టేట్మెంటు లేదా క్యాన్సిల్ చెక్కు జత చేసి సంబంధిత ఎస్టీఓ గారికి అందజేసి ఫ్యూనరల్ ఛార్జీలు అరియర్స్ కనుక ఏమైనా ఉన్నట్లయితే వాటిని పొందవచ్చు. నామినేషన్ లేనిచో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో తీసుకోవాలి. దాని ఆధారంగా అందులో ఉన్న చనిపోయిన పెన్షనర్ కుటుంబ వారసులు అందరూ కలిసి వారిలో ఒకరికి ఫ్యూనరల్ ఛార్జీలు, అరియర్స్ వగైరాలు చెల్లించుటకు ఆథరైజేషన్ ఇస్తూ నోటరీ అడ్వకేట్ చే జారీ చేయబడే నోటరీ అఫిడవిట్, ఆథరైజ్ చేయబడ్డ వారి ఆధార్ జెరాక్స్, బ్యాంకు ఖాతా పాస్బుక్ మొదటి పేజీ లేదా స్టేట్మెంట్ లేదా క్యాన్సిల్ చెక్ జత చేసి సంబంధిత ఎస్టీఓ గారికి అందజేసి వాటిని పొందవచ్చు. ఇక సర్వీస్ పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ ఇద్దరు మరణించిన సందర్భంలో వారి వారసులు కనుక కుమారులైతే 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు కానీ లేదా సంపాదన పరులయ్యేంత వరకు ఏది ముందైతే అది అప్పటి వరకు చెల్లిస్తారు. ఒకవేళ కుమార్తెలైతే 25 సంవత్సరాల వయసు వరకు లేదా వివాహం లేదా సంపాదన ఏది ముందైతే అది అప్పటి వరకు టైం లిమిటేషన్ పెన్షన్ మంజూరు చేస్తారు. ఏ ఆధారం లేని పెండ్లి కాని కుమార్తెలు, భర్తను కోల్పోయిన విడోలు, డైవర్సీ డాటర్సు మొదలైన వారు ఫ్యామిలీ పెన్షన్కు అర్హులు. ఓకే మిత్రులారా, ఇది ఈనాటి సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.